అందరికీ నమస్కారం. బాలకృష్ణ ఇల్లు కూల్చివేత. తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ద్వారా సృష్టించిన బీభత్సం మామూలుది కాదు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంతో భాగంగా అక్కినేని నాగార్జున ఎన్వ కన్వెన్షన్ హాల్‌ని కూల్చివేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. హైకోర్టు స్టే విధించినా ఎలా కూల్చేస్తారు? దీనిపై న్యాయ పోరాటం చేస్తారంటూ నాగార్జున రెస్పాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేవలం నాగార్జునకి సంబంధించిన ఆస్తులే కాదు, చెరువుల్లో అక్రమ కట్టడాలు ఉన్న సామాన్యుల ఇళ్లను కూడా కూల్చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూసాము. ఇది ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత గాలి వీచేలా చేసింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు సినీ హీరో బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కన్నుపడినట్టు తెలుస్తోంది. ఫిలిం నగర్‌లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్స్ చేశారని, ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్‌లు కూడా వచ్చాయని మీడియాలో ఒక వార్త సంచలనం రేపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే ప్లాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాన్స్‌ని అమలు చేసే విషయంలో భాగంగా జానారెడ్డి, బాలకృష్ణ ఇంట్లోని కొంత భాగం భూసేకరణ చేయాలని నిర్ణయించుకొని, వాళ్ళిద్దరిని ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళు ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేసింది. దీనిపై అటు బాలకృష్ణ, ఇటు జానారెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఇదంతా చూసిన అభిమానులు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలపై ఎంత పగబట్టాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు పరిపాలించమని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఇలా విధ్వంసం చేస్తూ వెళ్లడం ఎంతవరకు సబబు అని మండిపడుతున్నారు. అయితే నిన్ననే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ఘటన ఇండస్ట్రీలో పెను దుమారం రేపింది. అయితే ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పటికీ కేవలం అల్లు అర్జున్ మాత్రమే దోషిగా చూపించడం అన్యాయం అంటూ సినీ సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేసిందని, దానికి సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రస్థాయిలో విరుచుకుపడి కొండా సురేఖని తప్పుపట్టిన విషయాన్ని మనసులోనే పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లు నమ్మకమైన నాయకుడిగా కొనసాగి మంచి పేరు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణతో ఆయనకి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. మరి అయినప్పటికి కూడా ఆయన ఇంటిపై టార్గెట్ చేయడం ఏంటో విశ్లేషకులు సైతం అంతు చిక్కడం లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.